ఉక్కపోకులిమిని తలపిస్తూ నిరుటిని మించి తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ కాలు బయట పెట్టాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇప్పటికీ ఇదే అత్యధికం. వరంగల్, నల్గొండ జిల్లాలోనూ 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితేనే ఈ హెచ్చరిక జారీ చేస్తారు. దాదాపు 25 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచుకొట్టనున్నాయి. ఈ జిల్లాలకు రాబోయే 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని జిల్లాల్లోనూ సోమవారం వరకు ఉష్ణోగ్రతలు సగటున 43 నుంచి 47 డిగ్రీల మధ్య ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. పొడి వాతావరణం వల్ల గతం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది. ఇవాళ్టి నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో పలు జిల్లాలు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11, సాయంత్రం 4 గంటల మధ్య ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని సూచించింది. ఇవాళ నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలో తీవ్ర వడగాల్పులు ఉంటాయని పేర్కొంది. ఇక ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆది సోమవారాల్లో కూడా కొన్ని జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని తెలియజేసింది. అయితే ఆదివారం అక్కడక్కడ ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రైట్. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ప్రతి గంటకు సగటున 2 డిగ్రీల చొప్పున పెరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే కొన్ని జిల్లాలో రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే 45 డిగ్రీల దాటిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. కొన్ని జిల్లాలో రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, ఎండల తీవ్రతతో రాష్ట్రము ఉడికిపోతుందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా చాలా జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు అనేక జిల్లాల్లో వడగాలుల తీవ్రత విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ఏదైతే ఇది పొడి వాతావరణం వల్ల దాదాపు 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అదనంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఉదయం 11 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ఒక అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఇప్పటికే ఒక 11 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అందులో అత్యధికంగా చూసుకుంటే మాత్రం ఇది ఖమ్మం కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానివ్వండి, అదేవిధంగా ఇటు కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాగల 3 రోజుల పాటు వడగాలుల తీవ్రత మాత్రం విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రం అయితే నిప్పుల కొలిమిని తలపిస్తుందని చెప్పవచ్చు. తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోతతో అయితే ప్రజలు అల్లాడిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. రాగల 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ కూడా ప్రస్తుతం అయితే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇటు రంగారెడ్డి కానివ్వండి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల పరిధిలో కూడా దాదాపు 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈ ప్రభావంతో మాత్రము ఇటు హైదరాబాద్ నగరంలో చూస్తున్నా కూడా 11 గంటల తర్వాత రోడ్ల మీద ట్రాఫిక్ కూడా తగ్గిపోతుంది. ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటికి రావాలంటే జంపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాయంత్రం 4:30-5 గంటల వరకు కూడా ఈ వడగాలుల తీవ్రత గత 2 రోజుల నుంచి కూడా విపరీతంగా ఉంది. రాగల 3 రోజుల పాటు కూడా ఈ వడగాలు కూడా తీవ్రత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్ నగరానికి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక మిగిలిన కొన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి వీస్తున్నటువంటి గాలుల తీవ్రత వల్ల ఈ వడగాల్పులు అనేవి విపరీతంగా ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల కూడా వేడి అనేది ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు సూర్యుడు ఉగ్ర రూపంతో మాత్రము ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి రావాలంటే మాత్రం జంపుతున్నటువంటి పరిస్థితి. సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పరిస్థితి ఉండడంతో మాత్రము ప్రజలైతే బయటికి రావాలంటే జంపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే ఇటు పెరిగినటువంటి సూర్య ప్రతాపంతో మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అయితే రెడ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పు. రైట్. థ్యాంక్ యూ నుమాన్.